నరేంద్ర మోడీ అమెరికాతోనూ స్నేహం చేస్తారు, ఇటు పక్కన రష్యాతోనూ స్నేహం చేస్తారు, న్యూట్రాలిటీ పాటిస్తారు. అలీన విదేశాంగ విధానం ప్రకారం ఇద్దరికి సమదూరం, ఇద్దరితో సమస్నేహం పాటిస్తూ ఉంటారు. అది కొన్నిసార్లు బాగా పనికొస్తుంది. ఇప్పుడు అమెరికా భారతదేశపు రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటారు. అందుకనినే కరెక్ట్గా ఈ టైంలో, ఎన్నికల టైంలో భారతదేశంలో మానవ హక్కులు లేవన్నటువంటి పేరుతో నివేదికలు, లేకపోతే మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి పేరుతో నివేదికలు, లేకపోతే ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా జరగట్లేదంటూ మాటలు, ఇట్లాంటి కావాలని భారత రాజకీయాలలో జోక్యం చేసుకుని ఇక్కడ రాజకీయాలని శాసించాలనుకుంటోంది. ఇక్కడున్న విద్యావంతుల మనసుల్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకంటే ఇక్కడ బలమైన మోడీ ప్రభుత్వం రావడం దానికి ఇష్టం లేదు. యాంటీ మోడీ ప్రభుత్వం, బలహీనంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వస్తే బెటర్ అని ఆలోచిస్తోంది. ఇదే విషయాన్ని రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు, భారత రాజకీయాలను ప్రభావితం చేయాలనుకుంటున్నారు. మా దేశంలో కూడా ఇట్లాంటి ప్రయత్నం చేసినా మీ పప్పులు ఉడకలేదు, భారతీయుల దగ్గర అస్సలు ఉడకదు అంటూ మెరియా జకోరోవా రష్యన్ స్పోక్స్ పర్సన్ క్లియర్గా చెప్పారు. వాషింగ్టన్ ల్యాక్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ మెంటాలిటీ అండ్ హిస్టరీ. ఆల్ ఎక్యుజేషన్స్ అగెన్స్ట్ ఇండియా ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ ఆర్ బేస్లెస్. భారతదేశంలో మతపరమైనటువంటి స్వేచ్ఛ లేదు అని అమెరికా చెప్పేటటువంటిది ఏమాత్రం ఆధారం ఉన్నటువంటిది కాదు, ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది రష్యా.